ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. తనను సమీపించిన సుదర్శన చక్రముతో అంబరీషుడు కార్తీక పురాణం 28వ అధ్యాయంలో ఇట్లు పలికెను. బ్రాహ్మణుడైన ఈ మునిని చంపరాదు, నాతో యుద్ధము చేయుము, లేనిచో నా ఈ దేహమును స్వీకరింపుమనెను. అంత సుదర్శనుడు అంబరీషుని పరీక్షింపదలిచి కోపించినట్లుగా నటించి మధుకైటభులను జయించుటకు సఖ్యము కాని రాక్షసులను చంపినవాడను. ఇప్పుడు ఇట్టి దుస్థితి ఈ మునికి నా వలన కదా వచ్చినది అనెను. అంత అంబరీషుడు, నేను బ్రాహ్మణులు, దేవతలు, స్త్రీలు, జ్ఞాతులు, గోవుల యందు బాణము వేయను. నీవు నా విష్ణువు ఆయుధమగుటచే ఇంతవరకు ఉపేక్షించి తినని సుదర్శన చక్ర పాదములపై 24 బాణములను వదిలెను. అంత సుదర్శనుడు నవ్వుతూ, నీ రక్షణగా శ్రీహరి నన్ను పంపెను. నేనీ బ్రాహ్మణుని విడిచితిని, సుఖముగా ఉండుము అనెను. అంత అంబరీషుడు సుదర్శనునకు నమస్కరించి, సంసార కూపములోని పురుగునైన నేనెక్కడా, శ్రీహరి హస్తమందు ప్రకాశించు నీవెక్కడా, నా తప్పును మన్నింపుము, 100 మెరుపుల కంటే ఎక్కువ కాంతి కల నీ తేజస్సును గవ్వతో సమానమైన నేనెట్లు భరింపగలను? మకరమాసము, మాఘమాసము ఇట్టి పుణ్యకాలమందు నా దేవుడమైన నీ చేతిలో మృతిని కోరియే నీతో యుద్ధమునకు వచ్చితిని, అంతియే కాని అన్యము కాదు అనెను. దైత్యులను దృంచి భక్తులను పాలించు నీకు నా నమస్కారమని అంబరీషుడు వందనమిడెను. అంత సుదర్శనుడు రాజును లేవదీసి, నీకు క్షేమమగుగాక అని పలికెను. ఈ అధ్యాయమును ఒక్క మారైనా వినువారు, పఠించువారు ఆపదల నుండి విముక్తులై సుఖములను పొంది అంత్యకాలమందు మోక్షము పొందుదురని ఈ కార్తీక పురాణం 28వ అధ్యాయమున కలదు. కార్తీక పురాణం 28వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః.